హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఓకేనా? నేనైతే శుభ్రంగా బెండకాయలు కడిగేసేసి కట్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అసలు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఒక్క స్పూను ఆయిల్, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఉప్పు కారం వేసినప్పుడు అవి కలవాలి కదండి, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసి ఇప్పుడు వీటిని ఊరికే లైట్గా కలుపుదామండి. ఇలా 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 కలుపుదాము. లేదా మీరు చాలా జాగ్రత్తగా స్పూన్ తోటైనా సరే కలపచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా, అంటే పచ్చిగా ఉన్నాయి కదండి, ముక్కలు విరిగిపోతాయి, అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఇలా నెమ్మదిగా కలపండి. ఆయిల్ అన్నిటికీ పట్టడానికి అనమాట. ఇది ఆయిల్ అన్నిటికీ పట్టేటట్టుగా వేసేసి ఇప్పుడు దీని మీద ఉప్పును కారం చల్లేసేద్దాం. సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి. వేసి మళ్ళీ కలుపుదాం. అలాగే కారం కూడా వేసేద్దామండి. కారం కూడా వేసేస్తున్నానండి. సరిపడా కారం, మీకు కొంచెం ఎక్కువ కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే కనుక సరిపడా వేసుకొని దీన్ని బాగా కలిపేసేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో వేసుకుందాం. ఈలోపు మనం ఈ ఎయిర్ ఫ్రైయర్ని మనం ప్రీ హీట్ చేసుకుందామండి. ఎయిర్ ఫ్రై ఆప్షన్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది, చూస్తున్నారు కదా. ఆ ఎయిర్ ఫ్రై ఆప్షన్ అలాగే ఉంచి ప్రీ హీట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ ట్రేలో, ఈ ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో మనం ఈ బెండకాయ ముక్కలన్నిటినీ వేసేసుకుందామండి ఇందులో, ఈ ట్రేలో. ఓకేనా? ఈ ముక్కలన్నిటినీ ఈ ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో వేసేసానండి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్ ప్రీ హీట్ అవుతుంది కదండి, అదే ప్రీ హీట్ అవ్వగానే మనం అందులో పెట్టేసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్ ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పెట్టేసేద్దాం. పాజ్ చేసి ఇందులో మనం రెడీ చేసుకున్న ట్రేని పెట్టేద్దాం. బెండకాయ ముక్కలతోటి ట్రే రెడీ చేసుకున్నాం కదండి, అది పెట్టేసి మళ్ళీ రెజ్యూమ్ చేసేద్దాం. ఆన్ చేసేస్తున్నాండి. ఇది ఆల్రెడీ మనం ఎయిర్ ఫ్రైయర్ అని చూస్ చేయగానే 180 degreesకి 15 minutesకి సెట్ అయిపోయి ఉందండి. మీరు ఏం చేస్తారంటే, కాకపోతే మధ్యలో ఒక 10 minutes తర్వాత వచ్చి చూడండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అవసరం అయితే మీరు కనుక వాటిని కొంచెం కదిపి చూడండి ఎలా ఉన్నాయి. ఫ్రై అయిపోతే ఓకే, ఫ్రై అయిపోతే కనుక మిగిలిన 15 minutes కూడా పెట్టి, 15 minutes తర్వాత కూడా మీకు ఇంకా ఫ్రై అవ్వాలి అంటే కనుక ఇంకొంచెం సేపు పెట్టుకోవచ్చండి. ఇలా ఉందండి. ఇప్పుడు ఇంకొక 5 minutes పెడితే బాగుంటుందండి అంటారు కదా. కొంచెం దాన్ని ఇలా కదిపేసి పెడదాం. ఈ స్పూన్తో కొంచెం ఇలా అటు ఇటు కదిపేసి పెడదాం. ఏం లేదండి, అతుక్కుంటాయి. సో అది మనం ఇలా అనేస్తే శుభ్రంగా విడిగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు కదిపేసాము. మళ్ళీ దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి మిగిలిన టైం ఫ్రై చేసేద్దామండి. మిగిలిన టైం రీసెట్ చేసేసి ఫ్రై చేసేద్దాం. అయిపోయిందండి. ఆఫ్ చేసేసి చూద్దాం ఎలా ఉందో. కావాలంటే ఇంకొంచెం సేపు పెట్టుకోవచ్చు మనం. ఇంకోసేపు ఫ్రై అయితే బాగుంటుందంటారా? ఇంకొక 2 minutes పెట్టి చూద్దామండి. అంటే నాకు ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుందని ఉంది. మీకు కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదండి. అందుకని ఫస్ట్ అయితే టైమింగ్ సెట్ చేసేస్తున్నాను, తగ్గిస్తున్నాను కొంచెం. ఎందుకంటే డిఫాల్ట్గా 15 minutesకి సెట్ అయి ఉంది. సో ఒక 5 minutes పెడతాను. 5 minutes పెట్టి ఆన్ చేస్తాను. మళ్ళీ పెట్టేస్తున్నాను. లోపలికి పెట్టేసి ఆన్ చేసేద్దామండి. ఇది పాజ్లో ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ 4 minutes ఉందండి, ఇంకా పెట్టేస్తాను.
ఇలా కుక్ అవుతుంది, ఫ్రై అవుతుందండి. ఇది ఆగిపోయిందండి, ఓపెన్ చేసి చూద్దాం. అబ్బా సూపర్గా ఫ్రై అయిపోయిందండి, చూసారా అసలు ఎంత బాగా ఫ్రై అయిందో. యమ్మీ యమ్మీ ఫ్రై రెడీ, యమ్మీ యమ్మీ ఫ్రై రెడీ. చూసారా ఎంత ఈజీగా, అసలు చాలా చాలా తక్కువ ఆయిల్ తోటి, అసలు మీరు ఆయిల్ వేయనట్టే అనమాట. ఎంత తక్కువ అంటే అసలు ఐ కాంట్ టెల్ యూ. చూసారుగా ఎంత వేసారో నేను, అదనమాట. ఆఫ్ చేసేసి బయటికి తీసేద్దాం. నేను ఆఫ్ చేసేసానండి, ఇప్పుడు బయటికి తీసేద్దాం. చూసారా బెండకాయ ఫ్రై ఎలా అయిపోయిందో, బా ఎంత టేస్టీగా ఉందో చూసారా, సూపర్గా ఉందండి. ఇంకా మీరు రెడీ చేసుకొని తినేసేయచ్చు. సూపర్గా ఉంటుంది ఫ్రై, బెండకాయ ఫ్రై. తేలికైనా ఈ ఫ్రైని ఎయిర్ ఫ్రైయర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఆయిల్ అనేది లేకుండా అనమాట, అంటే అసలు చాలా మినిమల్గా మనం ఆయిల్తో కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర కనుక ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అలాగే నాకు మీరు ట్రై చేస్తే కనుక, మీరు ట్రై చేశారా, ఎలా వచ్చింది చెప్పండి. మీకు ఈ రెసిపీ అసలు తెలియకపోతే కనుక మీకు నచ్చిందో లేదో చెప్పండి. మీరు ఎలా చేస్తారో కూడా అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.